మామయ్య ఇంటికి వెళ్తున్నాము. ఆ జర్నీ మీకు చూపిస్తాను. దగ్గరలోనే మా ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో మా మామయ్య ఉంది, అక్కడికి వెళ్తున్నాము. కొండపైన శివుడు ఉన్నాడు, స్వామి గుడి. లొకేషన్ చాలా బాగుంటుంది. కొండ కింద మొత్తం ఇల్లులు. ఇక్కడికే ఇప్పుడు మనం వెళ్తున్నాము, కొండ దగ్గరికి మీకు చూపిస్తున్నాను. మా మామయ్య ఇంటికి వెళ్తున్నాము. మా మామయ్య ఇంటికి వచ్చాము. ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ప్లేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొండపైన చూడండి శివుడు స్వామి గుడి ఉంది. ఇక్కడ బాగా జరుగుతుంది శివరాత్రికి. చాలా ఫేమస్ శివాలయం ఉంది కొండపైన. కొండ కింద మొత్తం అన్ని ఇల్లులు ఉన్నాయి. చాలా లొకేషన్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం లొకేషన్ చూడండి. చుట్టూ పొలాలు, కొండ కింద ఇల్లులు చాలా బాగుంటాయి. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. దగ్గరికి వచ్చేసాము. మా మామయ్య ఇంటికి వెళ్తున్నాము. దగ్గరలో ఉన్నాము. 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. పైన చూడండి గుడి, శివాలయం ఉంది చూడండి, బాగా కనపడుతుంది. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. దగ్గరికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, కొండ చుట్టూ పచ్చని పొలాలు. చూడండి ఎంత బాగుందో. కొండ మీద స్వామి గుడి, కింద హౌసులు, ఇల్లులు చాలా బాగున్నాయి. చాలా బాగుంటుంది లొకేషన్. ఇక్కడ మా మామయ్య ఇంటికి వస్తూ ఉంటాం మేము. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం కొండ దగ్గరికి. చూడండి కొండ దగ్గరికి వచ్చాము. ఇవే హౌసులు ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసాము మా మామయ్య ఇంటి దగ్గరికి. వచ్చేసాం ఫ్రెండ్స్ దగ్గరికి. వచ్చేసాం. మా మామయ్య వాళ్ళకు మేము ఇన్ఫార్మ్ చేయలేదు, వచ్చాము. చూడాలి, మా మామయ్య వాళ్ళు పనికి వెళ్తూ ఉంటారు. ఉంటే లోపల ఇల్లు మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్, చూపిస్తాను. వాళ్ళకు మేము చెప్పలేదు, సడన్ సర్ప్రైజ్గా వెళ్ళాలని వచ్చాము. వచ్చేసాం ఫ్రెండ్స్ కొండ కిందకి. అయ్యో, ఇంటి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఇల్లు. చెప్పాను కదా మా మామయ్య వాళ్ళు ఉండరని, పనికి వెళ్తారని. చెప్పకుండా వచ్చిన దానికి మాకు బాగా జరిగింది. చూడండి ఫ్రెండ్స్, లాక్ చేసేసారు. వాళ్ళు పనికి వెళ్తూ ఉంటారు, రోజువారీ పనికి వెళ్తూ ఉంటారు.
మేము చెప్పకుండా వచ్చాము, సస్పెన్స్గా ఉంటుందని, సర్ప్రైజ్గా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషను. చూడండి చూడండి ఫ్రెండ్స్, పైన స్వామి గుడి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి కనపడట్లేదా? ఇక్కడే స్వామి గుడి. లొకేషన్ చాలా బాగుంటుంది. మేము చెప్పకుండా వచ్చాము, చెప్పకుండా వచ్చిన దానికి సర్ప్రైజ్గా ఉంటుందని వచ్చాము. కానీ వాళ్ళు లేరు, పనికి వెళ్ళారు. మళ్ళీ మేము వెళ్ళాలంటే 4 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళాలి. సరదాగా ఉంటుందని, సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పకుండా వచ్చాము. నేను మా మిస్సెస్ ఇద్దరం వచ్చాము చెప్పకుండా. లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది. కొండపై నుంచి నీళ్ళు జారుతూ ఉంటాయి. మా మిస్సెస్ నేను ఇద్దరం వచ్చాము, కానీ వాళ్ళు లేరు, బయటికి వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈసారి వచ్చినప్పుడు ఇల్లు లోపల చూపిస్తాను. ఇంకా మేము బయలుదేరుతాము, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. 4 కిలోమీటర్స్ పైకి లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ టౌన్లోకి వెళ్ళాలి మేము. బాయ్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రదీప్ ఎస్ వ్లాగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్